ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. లడ్డు సింగ్ గారు, మీరు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? కమిషనర్ సార్ నన్ను ఇదిగో ఇక్కడ ఈ నో ఎంట్రీ బోర్డు పెట్టమని చెప్పారు శివ. ఎందుకంటే ఎవరు లోపలికి వెళ్ళినా సరే వారు తిరిగి రావడం లేదట. ఎలా మాయమైపోతున్నారో ఏం అర్థం కావట్లేదు. సార్, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నేను చెప్తాను. వాళ్ళు డేంజరస్ అయిన సీ క్రియేచర్ పొట్టులోకి వెళ్తారు. ఇక్కడ సీ క్రియేచర్స్ ఎక్కడున్నాయి? ఈ కేవ్ ఖాళీగానే ఉంది కదా? లేదు, లోపల సీ క్రియేచర్ ఉంది. ఈ కేవ్ చాలా ప్రమాదకరమైంది. అలాగే ఈ కేవ్స్ వెనకాల సముద్రం ఉంది. లోపల నీళ్లతో పాటు సీ క్రియేచర్ వస్తుంది. అందువల్ల లోపలికి వెళ్ళిన వాళ్ళని సీ క్రియేచర్ తినేస్తుంది. లడ్డు సింగ్ గారు, రండి లోపలికి వెళ్దాం. అలాగే శివ, ముందు ఇక్కడ బోర్డు పెడదాం, ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో గాలిద్దాం. ఆగండి, ఆగండి. ఆ? అందరూ లైన్ లో నించోండి. అరే, నువ్వు ఫోటో ఎందుకు తీస్తున్నావు? అది మీరందరూ లోపలికి వెళ్తున్నారు కదా, మీరు మళ్ళీ బయటికి వస్తారా లేదా అని తెలీదు. అందుకే నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఎవరైనా అడిగితే చూపిద్దామని, అంతే. అది ఇప్పుడు వెళ్దామా వెళ్ళొద్దా? మీరు ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ఆలోచిస్తాను. రేవా, ఇది టూరిస్ట్ ప్లేస్ అయితే ఇంకా బాగుండేది కదా? అవును శివ, ఇది చాలా అందంగా ఉంది. ఇక్కడ లోపల నీళ్ళు వచ్చినట్టు శబ్దం వినిపిస్తోంది కదా? అరే శివ, నీళ్లు వెనకాల ఉంది కదా, ఆ శబ్దమే నీకు వినబడుంటుంది. భయంకరంగా ఆకలేస్తుంది, ఏదైనా తిందాం రండి. అరే నీళ్ళు వస్తున్నాయి, త్వరగా పరిగెత్తండి. కాపాడు. శివ, నీ బ్యాగ్. బ్యాగ్ ని ఇప్పుడు తీయొద్దు, ఎందుకంటే నీళ్ళ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇబ్బంది ఏం లేదులే గాని మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఓకే శివ, బయటకు అతను మనతో మాట్లాడారు కదా, ఆయన సీ క్రీచర్ నీటితో పాటు కొట్టుకుంటూ వస్తుంది అన్నారు. నీళ్ళైతే వచ్చేసాయి, అయితే సీ క్రీచర్ కూడా వస్తుందంటావా? ఓహో, రే భయపడాల్సిన అవసరం లేదు, నా వెనకాలే రండి. అరే రే, ఎవరో నా కాళ్ళు పట్టుకొని లాగుతున్నారు. ఎవరో లాగుతున్నారు. తప్పకుండా లోపల ఎవరో ఉన్నారు, అది సీ క్రియేచర్ అయి ఉండొచ్చు. నా కాళ్ళు పట్టుకుని లాగేసింది. ఇక్కడ ఉండదు, రండి. మీరు ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి ఆలోచిస్తాను. నీళ్ళని లోపల నుంచి లాగుతుందంటే లోపల ఏముందో అసలు అర్థం కావడం లేదే. నేను నా బ్యాగ్ని వెంటనే తీసుకొస్తాను, అందులో నా సైకిల్ ఉంది. ఆ బ్యాగ్ లేకపోతే నా పని నేను చేయలేను. శివ, నీటి ప్రవాహం కొంచెం తగ్గాక బ్యాగ్ ని వెళ్ళి తీసుకుందాం. నాకు తెగ ఆకలేస్తోంది. నా భయం రెట్టింపయ్యే కొద్దీ ఆకలి కూడా రెట్టింపు అవుతోంది. మన గ్రామంలో ఏం చేస్తామో తెలుసా? నిచ్చెన పైన ఏదన్నా ఒక గుడ్డో లేకపోతే షర్టో రెండు పక్కలా కట్టి నడుస్తాం. తర్వాత అందులో చేపలు చిక్కుంటాయి.
ఇక్కడ పెద్ద క్లాత్ ఏదీ లేదు, కానీ షర్టులో చేపలు పట్టుకోవచ్చు. ఇది సీ వాటర్ కదా, ఖచ్చితంగా చేపలుంటాయి. కానీ షర్ట్ పెద్దదిగా ఉండాలి కదా. అరే లడ్డు సింగ్ అంకుల్ షర్ట్ తీసుకుందాం. లడ్డు సింగ్ అంకుల్ షర్ట్ ఇవ్వండి. లేదు 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 లేదు, నేను షర్ట్ ఇవ్వను. నో, ఇవ్వండి. వద్దు. వావ్, చాలా మంచి ఐడియా. అదే గుడ్ ఐడియా. మీరు ఇక్కడ ఉన్న పుల్లలన్నీ ఏర్పించండి. నేను బాగా ఎండిన రాళ్లతో నిప్పు మంట పెడతాను. ఈరోజు అస్సలు కమాండో ట్రైనింగ్ మనకు పనికొస్తుంది. ఎస్. మీరు వంట చేసుకొని తింటూ ఉండండి, నేను వెళ్ళి నా బ్యాగ్ ని తీసుకొస్తాను. నేను వచ్చేదాకా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. శివ వద్దు. హలో, ఈ చిన్నపిల్లాడు నన్ను చూసేశాడు. మన రహస్యం తెలిసిపోయింది. త్వరగా రండి. బాయ్ బాయ్. రండి ఫ్రెండ్స్, మనం అందరం వెళ్దాం. మీరు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎలాంటి సీ క్రియేచరు లేదు. ఇక్కడ ఉండే కొంతమంది మనుషులు అందరినీ భయపెడుతున్నారు అంతే. నాకు అసలు ఈ అనుమానం ఎప్పుడో కలిగింది. ఎస్. వాళ్ళని అర్థం చేయండి. వాళ్ళు ఇక్కడి నుంచి అసలు తప్పించుకోకూడదు, లేదంటే మన సీక్రెట్ లీక్ అయిపోతుంది. ఈ ఫేస్ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది. శివ, ఇందాక వీడే మన ఫోటో తీశాడు. నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు, కానీ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఇప్పుడు చెప్పండి రా,
నీళ్ళల్లో నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు? ప్రజలందరినీ అసలు ఎందుకని భయపడుతున్నారు? చెప్పండి చెప్పండి. ఇన్స్పెక్టర్ సార్, మేమందరం సీ పైరట్స్. మేము లోపలికి ఎవరిని రానివ్వం, ఎందుకంటే మేము దొంగతనం చేసిన డబ్బులంతా అక్కడ దాచిపెట్టాం. ఎవరైనా వస్తే లోపలున్న ఆ సీక్రెట్ డోర్ ని మేము తెరుస్తాం. ఆ దారి నుండి సముద్రపు నీరు వస్తుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళ కాళ్ళని లాగి వాళ్ళని భయపెడతాం. సరే, ఇప్పుడు నాకు నిజం చెప్పండి, ఎవరు నా కాళ్ళు పట్టుకుని లాగింది? అలాగా? సరేలే, మీ అందరి కాళ్ళని నేను పట్టుకుని లాగుతాంట్రా. చూడండి, ఇదిగో ముందు ఈ నో ఎంట్రీ బోర్డు తీసేయండి రా. తీసేయండి, తీయండి. ఇక మీదట ఇక్కడికి ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు. ఇక నుంచి ఇది టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది. అంతేకాదు, నాకు ప్రమోషన్ కూడా దొరుకుతుంది. మన సిటీ మేయర్ కనపడటం లేదు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారు. మాయమైన మేయర్ ని పోలీసులు గాలిస్తున్నారు. నేను మేయర్ సార్ని కిడ్నాప్ చేశాను. ఆయన్ని నేను బయటికి వదలాలి అంటే మీరు నాకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ నాకు ఆ డబ్బులు అందలేదంటే నేను ఆయన కథని ముగించేస్తాను. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోతే మీరే ఆయన చూడొచ్చు. తనకి 1 రూపాయి కూడా అందడానికి వీల్లేదు. నాకు ఏవైనా పర్వాలేదు. ఇది గవర్నమెంట్ డబ్బు, అది వేదా సిటీ ప్రజల డబ్బు. తనకి మీరు డబ్బులు ఇవ్వాలని అవసరమే లేదు. ఇప్పుడు ఆ లడ్డు సింగ్ శివాని పిలవడానికి వస్తాడు చూడండి. భీమ్ సింగ్, లడ్డు సింగ్ ని ఇంట్లోకి రానివ్వకు. మేయర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు. లడ్డు సింగ్ ఖచ్చితంగా శివని పిలవడం కోసం ఇక్కడికి వస్తాడు. అందరికీ తెలుసు, శివ లేకుండా తను ఏ పని చేయలేడు. వాడు గనుక వచ్చాడో నేను వాడిని ఏం చేస్తాడో చూడు. నువ్వు జాగ్రత్త, లోపలికి రానివ్వకు. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకు ముందు కిచెన్ లోనే కదా ఉన్నావు. నా డ్రెస్ లో లడ్డు సారే కిచెన్ లో ఉన్నారు. ఆయన శివాని చూడడానికి వచ్చారట. శివ తన రూమ్ నుంచి కిందకి రాగానే లడ్డు సింగ్ సార్ తనని కలిసి వెళ్ళిపోతారని చెప్పారు నాతో. లడ్డు సింగ్ ని నేను వదిలిపెట్టను. వెళ్ళండి బాబాగారు, వెళ్ళండి. లడ్డు సింగ్ అయిన నేను మీకోసం ఒక బహుమతి ఇస్తున్నాను. ఈ ప్లేట్ లో ఉన్న లడ్లు మొత్తం మీకోసమే. నవ్వకండి. శివ ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి. అరే, వాడు లడ్డూ సింగ్ తో వెళ్ళిపోయాడు కదా. నువ్వు కూర్చో, నీకు లడ్డూ రాగానే వినిపిస్తాను. నేను మేయర్ సార్ని కిడ్నాప్ చేశాను. ఆయన్ని నేను బయటికి వదలాలి అంటే మీరు నాకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలి. నువ్వు విన్నావా? బ్యాక్గ్రౌండ్ లో రైల్వే ఇంజిన్ సౌండ్ వస్తుంది శివ. దీనికి అర్థం ఏమిటంటే ఈ చోటు రైల్వే ట్రాక్ కి పక్కనుంది. రైల్వే ట్రాక్ కు దగ్గరే ఒక చిన్న బంగ్లా ఉంది అని అది ఖాళీగానే ఉంటుంది. ఒకవేళ అదే ఉంటుందో. అవును లడ్డు సింగ్ అంకుల్, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అయితే త్వరగా రండి, ఇక లేట్ చేయకూడదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు మన దగ్గర నుంచి డబ్బులు ఎదురు చూడడం లేదు. మనం అక్కడికి రావాలని మనల్ని రెచ్చగొడుతున్నాడు. ఈ చిన్నపిల్లలు ఇక్కడేం చేస్తున్నారు? అవును, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొడతానుండు. ఏ పిల్లలారా, ఎక్కడికి వస్తున్నారు? వెళ్ళండి, మరి అదిగా వెళ్ళిపోండి, వెళ్ళండి. పిల్లలని మాత్రం చెప్పద్దు అంకుల్. నీ పేరేంటో చెప్పు. శివ. నా పేరు శివ. పట్టుకోండి ఆ పిల్లల్ని, పట్టుకోండి, వదలొద్దు. త్వరగా తలుపు తెరవండి. పిల్లలారా, మీరేం చేస్తున్నారు? చాలా తెలివిగా అనుకుంటున్నారా మీరు? శివ, లడ్డు సింగ్,
నన్ను పట్టుకోవడం కోసం నువ్వు చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నావా? శివ, నన్ను పట్టుకోగలడనుకుంటున్నావా? ఇప్పుడు మీరు నాకు 100 కోట్లు ఇవ్వాలి, అర్థమైందా? మరి అదిగా 100 కోట్ల రూపాయలు తీసుకురండి, లేదంటే మేయర్ కదా, అంతే. డబ్బులు ఇచ్చిన తర్వాత మేయర్ని తీసుకువెళ్ళండి. షాడో ఇక్కడే ఉంది కదా, అంటే ఇక్కడ ఇంకొక మాస్క్ కూడా ఉంది. ఇతను ఎవరో నాకు తెలిసిపోయింది. ఎవరు శివ? ఎవరు? కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. నా అనుమానం నిజమో కాదో మనం ముందు తెలుసుకుందాం, రండి. నువ్వు మళ్ళీ చిన్న పిల్లని తీసుకొచ్చేసావా? ఇక్కడ నిన్ను నేను వదలను లడ్డూ సింగ్. మళ్ళీ నువ్వు చిన్న పిల్లని తీసుకొచ్చేస్తున్నావు. ఇప్పుడు నీకు మేయర్ కావాలంటే నాకు 150 కోట్లు కావాలి, లేదంటే మేయర్ కథకి ముగింపు వస్తుంది. yes, what can I do for you? సార్, మన మేయర్ గారు రోడ్డు మీద బాగా దెబ్బలు తిని పడున్నారు. మేమే ఆయన్ని తీసుకొచ్చాం. ఆహా, అదిరింది. థ్యాంక్ యూ. ఆయన ఎక్కడున్నారు? ఆయన ఆ రూమ్ లో ఉన్నారు. రండి, మనం కూడా లోపలికి వెళ్దాం. ఎందుకు కొడుతున్నారు? నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుని ఒంటరిగా రా. శివాన్ని తీసుకొచ్చావంటే నీ పరిస్థితి వేరేలాగా అయిపోద్ది. లడ్డు సింగ్ అంకుల్, ఈసారి మేము దూరంగా దాక్కొని గమనిస్తూ ఉంటాం. వద్దు శివ, ఈసారి నువ్వు ఏం చెయ్యొద్దు. వాడు డబ్బులు డిమాండ్ ని ఎక్కువ చేస్తున్నాడు. అరే లడ్డు సింగ్ గారు, అసలు మీకేమైంది? అది లాస్ట్ టైం మేయర్ గారిని కాపాడడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రౌడీలతో ఎక్కువగా ఫైట్ చేశాను సార్. నేను వాళ్ళందరినీ బాగా కొట్టాను. అంతేకాదు, నేను కూడా కాస్త ఎక్కువగానే తన్నులు తిన్నాను. లడ్డు సింగ్, ఈసారి నువ్వు డబ్బులు ఇచ్చాయి. నువ్వు ఫైట్ చేయకూడదు, సరేనా? మన మేయర్ ని ఎలాగైనా కాపాడి తీరాలి. ఓకే. నేను 150 రూపాయలు తీసుకొస్తాను. చెప్పండి, ఎక్కడికి తీసుకురావాలి? 150 రూపాయల? నాకు 150 రూపాయలు కాదు, 150 కోట్లు కావాలి. అవునవును, సారీ సార్. అదే టెన్షన్ లో 150 కోట్లని నేను మర్చిపోయాను సార్. నేను 150 కోట్లు తీసుకొస్తాను సార్. అలాగే. లేదు, శివ నాతో తప్పక రాడు. అవునండి. ఓకే. థ్యాంక్ యూ. ఎక్కడున్నావు? అయ్యా, నేను డబ్బులు తీసుకొచ్చేసాను. ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చావా? లేదు. అమ్మో, మేయర్ సార్ ఎక్కడ? నేను ఈ నదిని దాటిన తర్వాత మేయర్ సార్ నీ దగ్గరికి వచ్చేస్తాడు. వాడికి తెలివి బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. చిన్న పిల్లడా, నువ్వు ఇక్కడికి వచ్చేసావా? పిల్లాడిని మాత్రం చెప్పద్దు అంకుల్. హలో ట్రోల్ టవర్, నేను ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ని మాట్లాడుతున్నాను. త్వరగా కేబుల్ కార్ ని వెనక్కి తీసుకురా, అది ఇటువైపుకు తీసుకురా. ఇన్స్పెక్టర్ సార్.
నన్ను క్షమించు శివా. లడ్డు సింగ్ గారు, ఇదిగో ఇతనే ఆ మేయర్ కిడ్నాపర్. అంతేకాదు మేయర్ కూడా అరే ఇతనే. ఏంటయ్యా ఇది? మేయర్ సారు అతన్ని కిడ్నాప్ చేసుకున్నాడా? మేయర్ సార్ తనని కిడ్నాప్ చేసినట్టుగా నాటకం ఆడి గవర్నమెంట్ నుండి 150 కోట్లు కొట్టేద్దాం అనుకున్నారు. ఆయననే కిడ్నాప్ అవడం వల్ల ఎవరికి ఆయన మీద అనుమానం రాదనుకున్నారు. శివ మొహానికి మాస్క్ వేసుకున్న అతన్ని చూసినప్పుడు పక్కన ఒక చైర్ ని కూడా గమనించాడు. దాని కింద ఒక మాస్క్ ఉంది. అప్పుడే మేయర్ మీద తనకు అనుమానం వచ్చింది. నేను అక్కడ ఈయన మాస్క్ ని కింద చూశాను. ఈయన కిడ్నాపర్ లాగే మాట్లాడాడు. మేయర్ ని చూపించడానికి కెమెరాని రోల్ చేశారు. అంటే కెమెరా రోల్ అయ్యేంత వరకు ఈయన ఆ చోటుకి వెళ్లి కూర్చున్నారు. వావ్ శివా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ షాడో యాంగిల్ ని నేను బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే నేను టీవీలో బాగా కాన్ఫిడెన్స్ గా చెప్పగలను. అప్పుడేగా నేను ఎప్పుడు దేని మీద సందేహించాను, తర్వాత ఎలా మేయర్ గారిని పట్టుకున్నానని చెప్పగలను. థ్యాంక్ యూ. అరే ఏదో సింహం గర్జిస్తున్నట్టుగా ఉంది. అవును సార్, ఈ సింహం కొన్నాళ్ళుగా గర్జిస్తూనే ఉంది. చాలా కోపం మీద ఉన్నట్టుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. కానీ ఆ సింహం ఎందుకు మనల్ని హఠాత్తుగా అటాక్ చేసింది? సింహం ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. సింహాన్ని చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. కమాండో ట్రైనింగ్ అప్పుడు అసలు మా అందరికి ఎలా సింహాన్ని పట్టుకోవాలో ట్రైనింగ్ ఇస్తారు. పెద్ద చాప వలని విసిరి చాలా సులభంగా సింహాన్ని పట్టుకోగలం. నిజంగా? నిజం, ఇది నిజం. లడ్డూ సింగ్ ఎప్పుడూ అబద్ధం చెప్పడు. మాకు సింహంలాగా ఎలా గర్జించాలో కూడా నేర్పిస్తారు. ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా విన్నావా? సరే, ఇప్పుడు విందులే గాని. అనవసరంగా భయపడక. ఇదిగో చూడు, నేనే కదా. నేను చాలా బాగా రియలిస్టిక్ అయిన వాయిస్ ఇచ్చాను, అందుకే నువ్వు భయపడుతున్నావు. ఇంకొకసారి అలా వాయిస్ ఇవ్వనా? నేను ఇప్పుడే వెళ్ళి చేపల వలని తీసుకొస్తాను. వామో, సింహం వచ్చేసింది. నా తల తిరుగుతోంది. లేవండి లడ్డు సింగ్ అంకుల్, లేవండి. సింహం ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇంకా నయం వెళ్ళిపోయింది. లేదంటే వల వేసి నేనే దాన్ని పట్టుకునేవాణ్ణి. చూడండి సార్, నేను ఈ వలలోనే చేపల్ని పడుతుండేవాడిని. ఇప్పుడు మీరు ఈ వలని ఆ సింహం మీద వేసి దాన్ని పట్టేసుకోండి ప్లీజ్. నేను చెప్పిన విషయాన్ని నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? సరే, అది ఇప్పుడు రాని. దాన్ని ఎలా పట్టుకుంటానో చూస్తూలే గాని. అరే ఇలా చూడండి, మీరు సింహాల మీద వల వేసి పట్టుకుంటారా? అరే మీరు చాలా ధైర్యవంతులు అనుకుంటా. ఆ సింహాన్ని పట్టుకుంటానికి నా దగ్గర కూడా బోల్డెన్ ట్రాప్స్ ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో అది తప్పకుండా చిక్కుకుంటుంది.
ఆ సింహం చాలా కష్టపడి నడుస్తోంది కదా, దానికి కాలు నొప్పిగా ఉందా? థ్యాంక్ యూ శివ. రండి. బాయ్. థ్యాంక్ యూ శివ. మనం ఇక ముందుకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. నాకు ఆ సింహానికి లంచ్ అవ్వాలన్న కోరిక లేదు. వెళ్ళండి లడ్డు సింగ్ అంకుల్, నేనున్నాను కదా, చూసుకుంటాను. మీరందరూ ఇక్కడ జీప్ లోనే ఉండండి. ఆ సింహం ఎక్కడుందో నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే శివ. అరే ఏమైంది? లేదు, ఏం లేదు. ఆ సింహం ఇందులో చిక్కుకుపోయి ఉంటే నేనే దాన్ని కాపాడాను. అన్నో, నువ్వెందుకు దాన్ని తప్పించేశావు? మేము దాన్ని పట్టుకుని వేరే నేషనల్ పార్క్ కి పంపించాలనుకున్నాం. అది చాలా ఇబ్బంది పడుతూ ఉంది, నడవడానికి కూడా చాలా కష్టపడింది. అరే, వచ్చి వెళ్లే జీపుల మీద దాడి చేసి దాని కాలు మీద దెబ్బ తగిలి ఉంటుంది. మళ్ళీ దాన్ని పోనివ్వకు. ఓకే సార్, ఐఎమ్ సారీ. వేగంగా పోనివ్వు. అరే ఆపండి, ఆపండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ దయచేసి దాని మీద మీరు ఫైర్ చేయొద్దు, అది బాగా ఇబ్బంది పడుతోంది. శివ, నువ్వు మా మధ్యన రావద్దు, సరేనా? వెళ్ళి ఇక్కడి నుంచి ప్లీజ్. దానివల్ల టూరిస్ట్ ఇక్కడికి రావటం మానేశారు. ఆ సింహం ఏదో కష్టంలో ఉందన్న విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అది చాలా కష్టపడి నడుస్తోంది. తప్పకుండా సింహానికి ఏదో నొప్పి ఉంది, కానీ వీళ్ళది సరిగా అర్థం చేసుకోవడం లేదు. అవును శివ, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ గానే ఉంటుంది. లడ్డు సింగ్ గారు, మీకేమనిపిస్తోంది? శివ, నాకు అస్సలు ఏం అనిపించట్లేదయ్యా. ప్లీజ్ నా చేతిలో వల పెట్టి దీన్ని విసరంటని మాత్రం చెప్పకు. నో 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 నో. సరే, అయితే విషయం ఏంటో నేనే కనిపెడతాను. నాకు ఆ సింహం కనపడింది. మీరు నార్త్ సైడ్ త్వరగా వచ్చేయండి, నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. ఓకే శివ. ఓ, ఇప్పుడే అర్థమైంది. ఇదే విషయమా? మీ బాధ నాకు అర్థమైంది. నిజంగానే ఇది పెద్ద సమస్యే. నేను నిన్ను కాపాడుతాను. లడ్డు సింగ్ గారు, ఆ సింహం మీద ఈ వలని వేసేయండి. దాని కాళ్ళకి చిన్న చెక్క ముక్క గుచ్చుకుంది. శివా, ఏంటయ్యా జోకు చేస్తున్నావా? అది కమాండో ట్రైనింగ్. నాకు ఇప్పుడు ఏదో అంతంత గుర్తుందంతే. అరే, ఈ శివాది చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ లైన్ కాపాడడానికి మన దగ్గర ఈ ఒక్క మార్గమే ఉంది. నెమ్మదిగా ఉండు, నీకేం కాదులే. నన్ను నమ్ము, నేను నీకు సాయం చేస్తాను. ప్లీజ్ అరవకు, సైలెంట్ గా ఉండు. అటువైపు నుంచే సింహం గర్జిస్తుంది, అటు వెళ్ళు.
శివ వద్దు వద్దు, 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 వద్దు. ఇక్కడ ఏం జరిగినా సరే నేను నా కళ్ళతో చూడలేను. నో, 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 నో. వద్దు వద్దు నన్నేం చేయొద్దు. ఇక నీకు త్వరలోనే నయమైపోతుందిలే. పక్కకి తప్పుకోండి, నేను ఇప్పుడే డాట్ ఫైర్ చేస్తాను. ప్లీజ్ గాడ్ ఫైర్ చేయొద్దు. ఇప్పుడు ఇది కంట్రోల్లోనే ఉంది. అరే నువ్వు అలా చేయకూడదు, నువ్వు దాని పక్కన నించవద్దు. ముందు మీరు వెళ్ళండి, లేదంటే దీనికి కోపం వస్తుంది. నేను పట్టుకోనా చెప్పు. ఆ బాల తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టి ఇప్పుడు దాన్ని పట్టుకుంటానులే. ఇక ఆ సింహానికి ఉన్న బాధ తగ్గిపోతుంది. ఇక ఎవరిని ఇబ్బంది పెట్టదు. కారణం లేకుండా ఎలాంటి జంతువు ఎవరిని ఇబ్బంది పెట్టదని గుర్తుంచుకోండి. అదే విధంగా మనం కూడా ఎవరిని అలా దాడి చేయకూడదు. ఎందుకంటే మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకు కూడా బతికే హక్కు అంతే ఉంది. శివ, నువ్వు చాలా ధైర్యమైన పని చేశావు. నేను ఎన్ని సంవత్సరాలు ఈ అడవిలో ఉండి ఈ విషయాన్ని గ్రహించలేదు. నిన్ను తలుచుకుని గర్వంగా ఉంది. శైతాన్ సింగ్ గారు, యూనిఫామ్ సిద్ధంగా ఉందా? తయారైపోయింది. ఇదిగో చూడండి, ఈ డ్రెస్ ని ఎవరు వేసుకున్నా సరే ఈవిల్ గా మారిపోతారు. వేరే ఎవరు వేసుకోరు. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగే దీన్ని వేసుకోబోతున్నారు. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ద్వారానే ఈ వేదా సిటీని నేను కొల్లగొట్టబోతున్నాను. తను చాలా స్మార్ట్ అయిన ఇన్స్పెక్టర్ అని అనుకుంటున్నాడు. ఈసారి శివ కూడా ఏమీ చేయలేడు. యూనిఫామ్ వేసుకోగానే లడ్డూ సింగ్ లోకి చాలా ఈవిల్ పవర్స్ వచ్చేస్తాయి. తర్వాత లడ్డూ సింగ్ ని ఎవ్వరూ అడ్డుకోలేరు. థ్యాంక్ యూ శైతాన్ సింగ్ గారు. అరే రే రే రే, కొత్త యూనిఫామ్ అదిరింది. వెళ్ళు వెళ్ళు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ని కొల్లగొట్టుకుంటురా. ఓకే బాస్. ఏం జరుగుతుంది? హలో ఎవ్రీవన్, నేను ఎక్కడికైనా వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా నా గురించి మాట్లాడుకుంటారు. సారీ, డోంట్ మైండ్. లడ్డూ సింగ్ ఏమైంది? బ్యాంక్ ని దోచుకుంటున్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. అరే లడ్డూ సింగ్ గారే ఒక పోలీసే కదా, మనం ఎలాగ పోలీసుని పిలుస్తాం? శివాకి ఫోన్ చేయి, తనే సరి చేస్తాడు. హలో శివ, త్వరగా రా, ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం. ఆది, యుడి, రేవా, వీనస్ సిటీ హైవేకి త్వరగా రండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని చూపిస్తాను. అక్కడే ఆగండి లడ్డు సింగ్ గారు. అంటే మీరెవరో నాకు తెలియడం లేదు. చూడ్డానికి వచ్చిన లడ్డు సింగ్ గారు లాగే ఉన్నారు. అదిగా చూడొచ్చిన పేడ, నువ్వు అందుకని అనవసరంగా నన్ను వెంబడిస్తున్నావు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. అంటే లడ్డు సింగ్ గారు, అంటే మీ పేరేంటో నాకు తెలీదు. శివ, నా పేరు శివ.
ఇతను చూడ్డానికి లడ్డు సింగ్ అంకుల్ లాగా ఉన్నారు, కానీ లడ్డు సింగ్ అంకుల్ లాగా బిహేవ్ చేయడం లేదు. నాకు లడ్డు సింగ్ అంకుల్ ఏ వల్ల మారినట్టు అనిపిస్తోంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ నా గురించి మాట్లాడుకుంటారు. ఎదుగో తీసుకోండి బాస్, నేను కొట్టుకొచ్చిన మాల్. ఓ వావ్, వెళ్ళి ఊర్లో ఉన్నదంతా కొల్లగొట్టి తీసుకురా. ఓకే బాస్. ఓ నువ్వు ఏమైందంట? ఏంటి? లడ్డు సింగ్ అంకుల్ కి ఉన్నట్టుండి ఏమైందో తెలియట్లేదు. ఆయన గెటప్ టోటల్ గా మారిపోయింది. నేను నమ్మలేకపోతున్నాను. లడ్డు సింగ్ అంకుల్ దొంగతనం చేస్తున్నారే. అవును, కానీ ఆయనకి ఏదో ఒక విచిత్రమైన శక్తి వచ్చిందని నాకు తెలుస్తుంది. ఆయన గెటప్ కూడా కొత్తగా ఉంది. నాకు గుర్తుకొచ్చింది. నేను గ్రామంలో ఒకసారి మూవీ చూద్దామని వెళ్ళాను. అందులో ఒక క్యారెక్టర్ మాస్క్ వేసుకుంటే వెంటనే గెటప్ చేంజ్ అయిపోతోంది. ఆ తర్వాత చాలా పవర్స్ కూడా వస్తాయి. అరే అది మాలో ఉన్న ప్రశ్నలకి నువ్వు సమాధానం ఇచ్చావు. అరే నేనేం చెప్పాను? లడ్డు సింగ్ గారి డ్రెస్ కూడా విచిత్రంగా ఉంది. తప్పకుండా ఎవరో ఒక సైంటిస్టే అలాంటి డ్రెస్ ని తయారు చేసి ఉంటారు. ఆ డ్రెస్ వేసుకున్నందువల్లే అతనికి ఈవిల్ శక్తి వచ్చిందనుకుంటా. మనం జరిగిందేంటో త్వరగా కనిపెట్టాలి. రాండి రాండి స్నేహితులారా, దగ్గరికి రాండి. గొడవ పడదామని వచ్చారా? పట్టుకుందాం అనుకున్నారా? చిన్న పిల్లడా, నువ్వు చాలా వేగంగా ఉన్నావు. ఒక పని చేసుకో, నువ్వు నీ స్నేహితుల్ని హాయిగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నాకు నీతో గొడవ పడే సమయం లేదు, మూడు కూడా లేదు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. నేను ఎక్కడికి వెళ్ళినా సారీ అందరూ నా గురించి మాట్లాడుకుంటారు. సారీ, డోంట్ మైండ్. లడ్డు సింగ్ గారు ఊరు బయట ఒక బంగ్లా లోపలికి వెళ్తున్నారు. త్వరగా అక్కడికి వచ్చేయండి. అదిగో తీసుకోండి బాస్. ఓ వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే డైమండ్ మార్కెట్ లో ఉన్న డైమండ్స్ అన్ని కొల్లగొట్టుకుని తీసుకుంటారా? ఓకే బాస్. లడ్డు సింగ్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. అరే ఇదేంటి శివ, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? సరే పర్వాలేదు, ముందు చెప్పిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయి, శివాని అంతం చేయి. అంతవరకు మేము ప్రశాంతంగా టీ తాగుతాం. మిమ్మల్ని వదిలిపెట్టను. ఏంటి సైంటిస్ట్ ఇది, ఈ లడ్డు సింగ్ ని కొట్టేస్తున్నాడు? నీ యూనిఫామ్ అసలు పనిచేయట్లేదేంటి?
నేను అక్కడికి వెళ్ళా సారీ అందరూ నా గురించి నేను ఎందుకని ఇలా మాట్లాడుతున్నాను? శివ శివ అసలు నేను ఇక్కడికి ఎలా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? బాస్ ఇక్కడి నుంచి తప్పించుకోవడమే మంచిది. తను లడ్డూ సింగ్ నే కొట్టాడంటే మన సంగతి ఏంటో ఆలోచించండి. శబ్దం చేయకుండా ఇక్కడే ఉండండి. లడ్డూ సింగ్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరే అరే శివ అసలు ఇక్కడ ఏం జరుగుతోందయ్యా? మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. నేనా నేను అసలు ఇలా ఎలా చేస్తున్నాను? వీళ్ళు మీకు ఒక స్పెషల్ డ్రెస్ ని ఇచ్చారు. అది వేసుకున్నప్పటి నుంచి మీలో ఒక కొత్త శక్తి వచ్చింది. దాంతో మీరు వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు. వీళ్ళని ముందు అరెస్ట్ చేయండి, తర్వాత ప్రెస్ని పిలిచి జరిగిందంతా చెప్దాం. నేను వీళ్ళిద్దరిని అస్సలు వదిలిపెట్టను. వాళ్ళిద్దరికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇచ్చాను. అంతేకాకుండా నన్ను ఎవరు కంట్రోల్లో తెచ్చుకుంటున్నారని కూడా నాకు పూర్తిగా అర్థమయ్యింది. ఇంకా చెప్పాలంటే నాలో 2 రకాల ప్రశ్నలు వచ్చాయి. ఒక లడ్డూ సింగ్ ఏమంటాడు, వెళ్ళు దొంగతనం చేయనేవాడు. ఇంకొక లడ్డూ సింగ్ ఏం చెప్పేవాడు, వద్దు నువ్వు ఇన్స్పెక్టర్వి అనేవాడు. నువ్వు పూర్తిగా ఈ ఊరిని కాపాడాలి అన్నాడు. నా మనసులో పెద్ద పోరాటం జరిగింది. ఎప్పటిలాగే శివాని పిలిపించాను, వాడి దగ్గర సహాయం తీసుకున్నాను. నాలో ఉన్న ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ మేల్కొన్నాడు. ఆ తర్వాత నేను వీళ్ళిద్దరిని చాలా సులభంగా పట్టుకున్నాను. లడ్డూ సింగ్ గారు, నేను ఇక్కడ కొద్ది రోజులు ఉందామని వచ్చాను. మీరు నా కొడుకు ఆకాష్కి మంచి పిల్లల సావాసం ఇచ్చారు. తను కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడూ వాడి గురించే బాధపడుతూ ఉంటాను. అరే సార్, మీరు దిగులు పడకండి. ఈ పిల్లవాడు ఈ వేదాస్ నగరాన్నే కాపాడుతాడు. వాడితో పాటు ఉంటే మీ వాడికి ఎటువంటి హాని కలగదు. డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ. నాకంటే బెస్ట్ గా ఎవరు ఆడలేరు. ఏంటి అంకుల్ మీరు? ఒక్క పిల్లాడు ఉన్నాడు, మీకన్నా బెస్ట్ గా ఆడతాడు. మీతో మాత్రం కాదు, మీతో పాటు 3 ఆడినా కూడా వాడే గెలుస్తాడు. అలాగా? నాకంటే బాగా ఆడతాడా? 3 కలిసి ఆడినా కూడా ఓడిస్తాడా? ఎవరా అబ్బాయి? ఆగో, ఎవరు నువ్వు? అరే తను మా ఫ్రెండ్ శివ. శివ? నా పేరు శివ అంకుల్. సరే, నీ ఫ్రెండ్ ఇప్పుడే నాతో అన్నాడు నువ్వు 3తో ఆడి కూడా గెలుస్తావంట కదా. ఏంటి, ఆడదామా? తప్పకుండా అంకుల్. నా ఫ్రెండ్ చెప్పాడు అంటే తన కోసం నేను వాడాల్సిందే కదా. అరే, ఇదెలా సాధ్యం? నువ్వు మా 3ని ఓడించేశావు. వావ్, బాగా ఆడావు. ఈ లైట్స్ కి ఏమైంది? రండి, త్వరగా అందరు రండి. కమాండోస్, త్వరగా అందరినీ లోపల తీసురండి. కమాండోస్, మీరందరూ ఇక్కడే సెక్యూరిటీగా నించోండి. హఠాత్తుగా ఈ లైట్స్ కి ఏమైంది? ఆకాష్ బాబు, నువ్వు లోపలే ఉండు, సరేనా? నాన్నా! అరే ఆకాష్ ఏడి? ఆకాష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే, ఇదెలా జరిగింది? ఆకాష్ ఎలా కనిపించకుండా పోయాడు?
అదేంటంటే కిడ్నాపర్ అటువైపుగా పరిగెత్తున్నాడు అనుకుంటున్నాను. రండి. ఏయ్. ఏయ్. ఆగరా. నన్నెందుకు కొట్టుతున్నావు శివ? బాగా చూడు, నేను లడ్డూ సింగ్ని. కొట్టాల్సిన వాడు అదుగో ఉన్నాడు, ఆన్సర్ చేసి నిలబడ్డాడు కదా. వాళ్ళు వదిలేసి నన్ను కొడుతున్నావు. ఓ లడ్డు సింగ్ గారు మీరా? నేను మీరని చూసుకోలేదు, సారీ సార్. హ్యాండ్స్ అప్ యు ఆర్ అండర్ అరెస్ట్. పిల్లాడేడని అడిగాడు. కిడ్నాపర్. అరే ఎవరి పిల్లాడు సార్? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు. నేను కిడ్నాపర్ని కాదు, దొంగని. దొంగతనం చేద్దామనే వచ్చాను. నేను ఇంట్లోకి వెళ్ళి దొంగిలించేలోగానే మీరు నన్ను చూసేశారు, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చేసాను. అబద్ధం చెప్పొద్దు. నువ్వే నా కొడుకుని కిడ్నాప్ చేసావు కదా. నేనే పిల్లాడిని కిడ్నాప్ చేయలేదు సార్. ఈయన చెప్పే మాటలు నిజమనే నాకు అనిపిస్తోంది. లడ్డు సింగ్ గారు, తనని వెంటనే స్టేషన్ కి తీసుకువెళ్ళండి. సాల్వ్ అయ్యేంత వరకు ఆయన స్టేషన్ లోనే ఉంచండి. అమ్మయ్య, పవర్ కట్ అయ్యాక కూడా సీసీటీవీ కెమెరాస్ బ్యాటరీ బ్యాకప్ తో ఆన్ లో ఉన్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగిందో మనం చూద్దాం. అరే కాస్త రివైండ్ చేయండి. స్టాప్, అటు చూడండి, ఇక్కడ ఒక ట్రీ ఉంది. నెక్స్ట్ ఫ్రేమ్ లో అక్కడైతే లేదు. కుక్కలు కూడా అక్కడే మురుగుతున్నాయి. చెట్టు ఎక్కడికి వెళ్తుంది? అసలు చెట్టు ఎలా కదలగలదు? ఇలా చూడండి, ఫస్ట్ ఫ్రేమ్ లో గ్యాప్ తక్కువగా ఉంది, రెండో ఫ్రేమ్ లో గ్యాప్ ఎక్కువగా ఉంది. దానికి అర్థం ఏంటంటే రెండు చెట్లకి మధ్య ఒక చెట్టు ఉంది. ఇది ఎలా జరుగుతుంది? ఎంతమంది సెక్యూరిటీని దాటుకుని ఆ చెట్టు ఎలా వస్తుంది? నాకు ఇప్పుడు ఒక కథ గుర్తుకొస్తుంది. మా గ్రామంలో ఒక పెద్ద మామిడి తోట ఉంది. ఆ తోటకి 4 పక్కలును పెద్ద పెద్ద ఫెన్సింగ్ ఉండేది. మేము పారాగ్లైడింగ్ లాగా డ్రెస్ వేసుకుని త్వరగా పరిగెట్టి తర్వాత గాలిలో ఎగిరిపోతాం. ఆ తర్వాత తోటకి మధ్యలో ల్యాండ్ అవుతాం. ఆ తర్వాత మామిడి పండు దొంగలించి బయటకు వచ్చేస్తాం. నా బుజ్జి, అది నువ్వు నిజంగానే జీనియస్ వే. నువ్వు ఒక క్లూ ఇచ్చావు. కానీ నేను ఏం చెప్పాను అంటే ట్రీ లోపలికి ఎగురుకుంటూనే వచ్చింది కాబట్టి అది బయటికి కూడా ఎగురుతూనే వెళ్ళుంటుంది. కానీ శివ, ట్రీ ఎగరలేదు కదా. ఎలాగో తెలీదు, కానీ అది ఎగురుతూ వచ్చింది. మర్యాదగా 100 కోట్లు తీసుకొచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళు. నేను తెస్తాను. ఎక్కడికి తీసుకురావాలి చెప్పండి. అంకుల్, మీరు దిగులు పడకండి. కారులో మీరు డబ్బులు తీసుకువెళ్ళండి, మిమ్మల్ని మేము ఫాలో చేస్తాం. బాస్, కారు వస్తుంది, కానీ ఆ కారు వెనకాలే కొంతమంది పిల్లలు సైకిల్లో వస్తున్నారు. అలాగే ఇన్స్పెక్టర్ కూడా వస్తున్నాడు. ఏదో తేడాగా ఉంది. పద బాబు, మీ నాన్నని కలుద్దాం. పోలీసులతో చెప్పొద్దని చెప్పినా కూడా చెప్పాడు కదా. అటు చూడండి, చెట్టు కారుని ఎత్తుకెళ్ళిపోతోంది. అది ఏలియన్ అయ్యి ఉంటుంది శివ, అది ఏలియనే. చూడండి, మీరు నా వెనకాలే రండి, నేను ముందు వెళ్తాను. అరే, ఈ పిల్లోడేంటి సైకిల్తో ఎగురుతున్నాడు? ఎవడబ్బా వీడో?
వెళ్ళి ఆ చిన్న పిల్లాడిని పట్టుకురండి. ఇలా చూడండి, తనని మర్యాదగా వదిలేస్తే మిమ్మల్ని నేను వదిలేస్తాను, లేదంటే ఒక్కొక్కరిని ఉతికారేస్తాను. ఏంటి మమ్మల్ని కొడతావా? సరే ఏం చేస్తావో చూద్దాం. పిల్లాడా, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఈ టామీ కిడ్నాపర్ తో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడే నేను నీకు చూపిస్తాను. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ గారు, ఆ దొంగ ఇక్కడే ఉన్నాడు. వాడి మనుషులందరూ ఇదిగో ఈ ట్రీ లోపలే ఉన్నారు. చాలు శివ, ఏకాపై పూర్తిగా నేను చూసుకుంటానులే. శివ, నువ్వే వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు నా మాట వినడం లేదు. అరే ఆకాష్ బాబు, శివ, నువ్వు నా కొడుకుని కాపాడావు, నీకు చాలా థ్యాంక్స్. అరే సార్, నేనుండగా మీ వాణ్ణి ఎవ్వరు ఏం చెయ్యలేరు. చెప్పండి, ఆయనకి చెప్పండి అంటున్నా. హార్స్ రైడింగ్ కి ముందు మనం మన హార్స్ ని కంఫర్టబుల్ గా ఉంచాలి. హార్స్ ని మనం ఇలా చేయడం వల్ల అది చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఇవాళ నీకు ఒక పరీక్ష తుఫాన్. నువ్వు ఒక నకిలీ గుర్రానివా నిజమైన గుర్రానివా అని మిగతా వాళ్ళు కనిపెట్టేశారంటే ఓకే. ఒకవేళ కనిపెట్టలేదంటే నువ్వు టెస్ట్ లో పాస్ అయిపోయినట్టే. సరే, ఇప్పుడు చూద్దాం. చాలా అద్భుతంగా ఉంది గుర్రం. నేను ఇందులో ఒక రైడ్కి వెళ్ళి రావచ్చా? ఇది నన్ను తప్ప ఎవరిని హార్స్ రైడింగ్ చేయనివ్వదు. అరే, నాకు కమాండో ట్రైనింగ్ లో ఒక గుర్రాన్ని ఎలా తీసుకువెళ్ళాలి అని మాకు నేర్పించారయ్యా. నువ్వు చూస్తూ ఉండు, నేను ఎలా హార్స్ రైడింగ్ చేస్తానని. కమాన్ హార్సే, కమాన్ రన్ హార్సీ రన్. లడ్డు సింగ్ అంకుల్, మీ కమాండో ట్రైనింగ్ ఫెయిల్ అయ్యింది. ఏం చేస్తున్నావు నువ్వు? శివా, కాపాడు. ఆగడం లేదు శివా. చాలు. లడ్డు సింగ్ గారు, మీకేం కాలేదు కదా? శివ, నాకేం కాలేదులే కానీ ఇదిగో అయ్యా, ముందు నీ గుర్రానికి నుంచి తీసుకెళ్ళిపో. నా ఎముకలు మొత్తం ఇరిగిపోయిందయ్యా. నేను అనుకున్నట్టే అంతా జరిగింది. ఆ తర్వాత నా పని సరిగ్గా జరుగుతుంది.
సిద్ధంగా ఉన్నావా? నా రోబోట్ గుర్రం టెస్ట్ లో పాస్ అయిపోయింది. ఐఎమ్ రెడీ. నీ పని పూర్తయిపోతుంది. నా 10 కోట్లు ఎక్కడా? తీసుకో, ఇందులో 10 కోట్లు ఉన్నాయి. అక్కడ చూడు, ఆ బంగ్లాలోని హాల్లో ఒక లాకర్ ఉంది. అందులో స్టాంప్ సీల్ వేసిన ఒక ఫోల్డర్ ఉంటుంది. దాన్ని తీసుకురా. నేను లోపలున్న సీసీటీవీ కెమెరాస్ ని పని చేయకుండా చేశాను, కానీ బయట ఉన్న కెమెరాస్ ని ఏమీ చేయలేకపోయాను. కెమెరా ఎటువైపు ఉందో చూసి అది అటువైపు తిరగగానే నువ్వు లోపలికి వెళ్ళిపో. కెమెరా ఒకవైపు నుండి మరోవైపు తిరిగేటప్పుడు నువ్వు బయటకు వచ్చాయి. ఏంటి, ఓకేనా? ఓకే, థ్యాంక్స్. ఆహా, ఎంత అందంగా ఉంది గుర్రం. గాడ్స్, దాన్ని పట్టుకొని తీసుకురండి నా దగ్గరికి. చూసారా, దానిపైన ఎటువంటి దారం లేదు. నేను దాన్ని ట్రైన్ చేస్తాను, నా వశం చేసుకుంటాను, నాతో పెట్టుకుంటాను. అరే ఏంటి సార్ మీరు? హలో శివ, నేను ఒక అందమైన గుర్రాన్ని పట్టుకున్నాను. అది ఎలా ఉంటుందో వచ్చి చూస్తూనే గాని రా. కెమెరా తన రూట్ మారుతుంది. గుర్రం నుంచి బయటకు వెళ్ళడానికి ఇదే సరైన సమయం. కానీ త్వరగా నా పనిని పూర్తి చేయాలి. ఎస్, అదే ఆ లాకర్. ఇందులోనే ఆ స్టాంప్ సీల్ వేసిన ఫోల్డర్ ఉంది. లడ్డు సింగ్ గారు, మేము అసలు వెయిట్ చేయలేకపోయాం. మీ అందమైన హార్స్ ని చూడ్డానికి మేము ఇప్పుడే వచ్చేసాం. ఎక్కడుంది? రా, చూపిస్తానులే. లడ్డు సింగ్ గారు, మీరు పట్టుకున్న హార్స్ పారిపోతుంది. అదిగో అటు చూడండి. ఎంత అందంగా ఎగురుతుందో చూడు. శివ, శివ, నా గుర్రాన్ని పట్టుకో, త్వరగా పట్టుకోవయ్యా. నువ్వు నన్ను పట్టుకోలేవు చిన్నపిల్లడా. యు ఆర్ గుడ్, బట్ ఐ ఆమ్ ద బెస్ట్. వావ్, అది నిజంగా చాలా బాగా జంప్ చేసింది. అరే శివ, నువ్వు ఏం చేసావయ్యా? నా గుర్రాన్ని పట్టుకోలేదా? లడ్డు సింగ్ గారు, అది ఒక అడవి గుర్రం. గుర్రాలకి ఇలా స్వేచ్ఛగా తిరగడమే బాగా నచ్చుతుంది. దాన్ని అడవిలోనే ఉండనివ్వండి. కానీ అసలు అది ఇంత దూరం ఎలా జంప్ చేయగలిగిందో నాకు అర్థం కావట్లేదు. ఇది పాసిబుల్ కాదు, నాకు అనుమానంగా ఉంది. డాక్యుమెంట్స్ ఏమైపోయాయి? మన టాప్ సీక్రెట్ దొంగతనం చేశారు. సెక్యూరిటీ, పోలీస్. లడ్డు సింగ్, నిన్ను సెక్యూరిటీ కోసమే కదా ఇక్కడ ఉంచాను. నువ్వు ఇక్కడ ఉండగా లాకర్ లోని టాప్ సీక్రెట్ ఫైల్ ఎలా కనిపించకుండా పోయింది? ఒకవేళ అది చెడ్డవాళ్ళ చేతికి చిక్కిందంటే ప్రపంచానికే పెద్ద ఆపద. డోంట్ వరీ సార్, నా దగ్గర ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయో నేను అన్నిటినీ వాడతాను. అంతేకాకుండా వాడిని త్వరగా పట్టుకుంటాను. శివ, ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే నేను పూర్తిగా నాశనం అయిపోతాను. నా ఉద్యోగం ఊడిపోతుందయ్యా. ఏదో ఒకటి చెయ్యి శివ. శివ, ఇలా చూడు. ఆ హార్స్ ఈ గోడ మీద నుంచి ఎలా జంప్ చేస్తుందో చూడు. ఎంతో ఈజీగా జంప్ చేస్తుంది. ఒక గుర్రం పరిగెత్తేటప్పుడు అటువైపు ఇటువైపు చూసి ఎటు వెళ్లాలో ఆలోచిస్తోంది.
కానీ ఈ గుర్రం మాత్రం అమాంతం దూకేసింది. దూకక ముందు అసలు ఏమాత్రం ఆలోచించలేదు. మీరు ఆ విషయాన్ని గమనించారా? నాకెందుకో సందేహంగా ఉంది శివ. ఇంత ఎత్తుకి ఏ గుర్రం కూడా జంప్ చేయలేదు. శివ, మనం వెంటనే అడవికి వెళ్ళి ఆ గుర్రాన్ని వెతకాలి. ఇకపై నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. ఏంటి, అర్థమైందా? హలో అంకుల్, మీరు ఎవరో నాకు బాగా తెలుసు. మర్యాదగా దాన్ని నాకు అప్పగించండి. ఏ చిన్నపిల్లాడా, నువ్వెక్కడికి ఎలా వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. తీసుకోండి. అరే, ఆఖరికి దొరికిపోయావు నువ్వు. థ్యాంక్ యూ శివ, ఫైలు దొరికింది. వాడు ఆ గుర్రాన్ని రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నాడు. అంటే అది నకిలీ గుర్రమా? వదులు వదులు. అరే, అంకుల్, మీ రిమోట్ కంట్రోల్ గుర్రం కదా పూర్తయిపోయింది. మిగిలింది మీరు మాత్రమే అంకుల్. దయచేసి ఆపండి, మేమింకా దెబ్బలు తినలేము. దయచేసి వదిలేయండి. మీరిద్దరూ ఇక హాయిగా హార్స్ టేబుల్ లోనే ఉండిపోవచ్చురా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.